మరి ఈ రోజు చెప్తా ఉన్నాడు అరకెపుడి గాంధీ 9,000 కోట్లతో నేను షేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాని. నేను అడుగుతున్న ఆ పైసలు ఎవరిచ్చారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాయకత్వం మరి డబ్బులు ఇస్తే ఈరోజు అభివృద్ధి చేసి అభివృద్ధి అని నువ్వు చెప్పుకుంటా ఉన్నావు. మరి అంత ఈరోజు అరకెపుడి గాంధీకి ఏదన్నా ఒక గుర్తింపు ఉంది అంటే, విల్లు ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే. అలాంటి పార్టీకి మోసం చేసి మళ్ళీ ఆయన స్వార్థ ప్రయోజనాల కొరకు ఈరోజు ఆయన పార్టీ మారిండు. మేము అట్లా కాదు, ఉద్యమం నుంచి ముందు నుంచి ఉన్నాము, ఈ పార్టీ నిర్మాణంలో భాగస్వాములం మేము. అట్లాంటి మేము మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వస్తున్నామంటే మా ఆత్మగౌరవం, మా ఆత్మ బీఆర్ఎస్ పార్టీ. నీలాంటి వ్యక్తితో పని చేయలేక ఆ రోజు పార్టీని వదిలిపెట్టిపోయినాం. ఈరోజు తిరిగి నువ్వు ఆ పార్టీలోకి పోయినాం, దరిద్రం పోయింది. కావున మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీలో మేము చేరినాం. కృష్ణారావు గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము ముందుకు వచ్చినాం. నేను మాత్రమే కాదు, టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టిన ఉద్యమకారులు అందరూ కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎంతమంది అయితే వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి తీసుకొచ్చి బలపరుస్తాం. త్వరలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి అరకెపుడి గాంధీ డిస్క్వాలిఫై అవుతాడు. నిన్ను ఎట్లా ఓడగొట్టాలో దానికి కంకణం కట్టుకొని పనిచేసి బీఆర్ఎస్ పార్టీ యొక్క దెబ్బ అయిందో మీకు చూపిస్తాం. జై తెలంగాణ.